కేంద్ర అఖిలపక్ష సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం గంటన్నర పాటు కొనసాగింది. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, జేపీ నడ్డా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. టీడీపీ పార్లమెంటు పార్టీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జనసేన పార్టీ నుంచి బాలశౌరి, వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోసు, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి హాజరయ్యారు. సమావేశాలు సజావుగా జరిగేలా సభ్యులు సహకరించాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. రేపటి నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసేందుకు అస్త్రశస్త్రాలతో విపక్షాలు రెడీ అయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడి, బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవాలు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ, ఆపరేషన్ సింధూర్ వివరాలు, భారత్ పాక్ కాల్పుల వివరాలపై ఏకపక్షంగా ట్రంప్ ప్రకటన చేయడంపై సభలో చర్చకు డిమాండ్ చేయనున్నట్లు విపక్షాలు చెబుతున్నాయి.